నరేష్ గారు ఆయన మీద ఆయన సెటైర్‌లు ఏసుకోవటం. అది కాక మీ ఇద్దరికే ఆ! కుదిరింది. ఆ! మీకు 'హే బల్వంత్' అయ్యుండొచ్చు, 'నారి నారి నడుమురారి' అయ్యుండొచ్చు. సామజ. స సామాజ వర్గంన. ఆ మూడిట్లోని గూడా మీరు ఎంత పెద్ద సెటైర్ ఏసినా ఆయన తీసుకుంటున్నారు. ఆ! చాలా ఈజీగా "ఏం లేదా మీకు ఎన్నైనా సరిపోద్దిలే" అంటుంటారు. పెళ్ళిళ్ళకి సంబంధించి మాట్లాడతారు. ఆయన పర్సనల్‌గా తీసుకుంటారు. అవునవును. ఎలా ఉంటది నరేష్ గారిది? నరేష్ గారు మామూలుగా ఓన్లీ ఆఫ్ స్క్రీన్ వరకే పెద్ద ఆర్టిస్ట్ అన్న. హ్మ్. లెజెండరీ ఆర్టిస్ట్, ఒకప్పుడు హీరో, మళ్ళీ క్యారెక్టర్స్. ఆన్ స్క్రీన్ వచ్చేటప్పటికి ఆయన నార్మల్‌గా కొత్త ఆర్టిస్టే. హ్మ్. మాతో పాటే కూర్చుంటారు. ఎలా చేద్దాం? ఏంటి? ఆయన మీద ఏదైనా కౌంటర్ ఎయాలన్నా, జోక్ ఎయాలన్నా సరే మా అందరికంటే ఆయనే ఎక్కువ ఎంజాయ్ చేస్తాడు. హ్మ్. "ఏయ్! నువ్వేసింది బాగుంది. ఇక్కడ ఇంకేదైనా అను. ఇంకేదైనా తిట్టు." ఎందుకంటే ఆయన క్యారెక్టర్స్ అన్నీ అలాగే ఉంటాయి గదా! అవును. నేను 'నారి నారి' షూటింగ్‌లో లాస్ట్ డే అన్నాను బర్త్‌డే సీన్‌లు జరుగుతున్నప్పుడు. హ్మ్. "సార్ ఈ సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అందరూ తిడుతుంటారు సార్ మిమ్మల్ని" అని. ఆ! ఆయన చాలా స్పోర్టివ్‌గా తీసుకుంటారు. అందరితో కలిసిపోతారన్న. కానీ అసలా 'నారి నారి నడుమురలో' అయితే నేను హ్మ్. ఎస్పెషల్లీ ఒకటయిపోయే లోపు దాన్ని ఎంజాయ్ చేసే లోపు ఇంకోటి పడతానే ఉంటది. అవును. అసలకి 'శర్వానంద్' గాని అందరూ గూడా ఎంజాయ్ చేశారు. అవును. అవ్ అంటే హ్మ్. వాళ్ళు టీము అలా అలవాటు చేసి పెట్టేసారన్న. హ్మ్. మాకు 'నారి నారి' గాని, 'సామజ' గాని, ఇప్పుడు నెక్స్ట్ చేయబోయేది గాని, అందరు ఆర్టిస్టులు కాంబినేషన్‌లు అలా ఉంటాయి. ఎక్కడ చిన్న ప్రాబ్లమ్ గూడా ఉండదు. అదే. అందుకే అందరూ మింగిల్ ఆ! అయిపోయి ఉంటారు. ఒకరి మీద ఒకరు ఎందుకంటే స్క్రిప్ట్ మీకు అదిరిపోద్దన్న హ్మ్. ఫస్ట్. హ్మ్. డైలాగ్ వెర్షను ఎప్పుడైతే మాకు డైలాగ్స్ అన్నీ బాగొస్తాయో, హ్మ్. చదువుకున్నప్పుడే నవ్వుకుంటామో, హ్మ్. అక్కడికెళ్ళి ఏదో డెవలప్ జేయాలి దీన్ని అని ఆలోచిస్తే అక్కడే కంగారైపోతది. చదువుకున్నప్పుడు ముందే విపరీతంగా క్లారిటీగా ఉంటది కాబట్టి చదువుకున్నప్పుడు విపరీతంగా ఎంజాయ్ చేస్తామన్నా. అక్కడికెళ్ళిన తర్వాత ఇంక అందరం కలిసిపోతాం. ఒకరి మీద ఒకరు జోకులేసుకోవడం.